హాయ్ అండి, మీ ప్రిన్సెస్ రాపిన్. ఈ రోజు నుండి దేవుళ్ళ నీతి కథలు చెప్తున్నానండి. ఈరోజు కథ ఏంటంటే వినాయకుడి బుద్ధి బలం. ఒకసారి శివపార్వతులు తమ కుమారులైన వినాయకుడు కుమారస్వామికి ఒక పోటీ పెట్టారు. ఎవరైతే ముల్లోకాలను చుట్టి వస్తారో వారికే జ్ఞానఫలం దక్కుతుంది అని చెప్పారు. కుమారస్వామి తన వేగవంతమైన నెమలి వాహనంపై ప్రపంచాన్ని చుట్టడానికి వేగంగా వెళ్ళిపోయాడు. వినాయకుడు తన వాహనం ఎలుక కావడం వల్ల అంత వేగంగా వెళ్ళలేనని గ్రహించి బుద్ధి బలాన్ని ఉపయోగించాడు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ప్రపంచాన్ని చుట్టినట్లే అని శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశారు. వినాయకుడి సమయస్ఫూర్తికి బుద్ధి బలానికి మెచ్చి ఆ పండు అతనికే ఇచ్చారు. నీతి: శారీరక బలం లేదా వేగం కంటే ఆలోచించే బుద్ధి బలమే అన్నిటికన్నా గొప్పది. నా కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, మీ ప్రిన్సెస్ రాపిన్. ఈరోజు కథ ఏంటంటే చిన్ని కృష్ణుడి లీల. ఒకరోజు చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఆడుకుంటున్నాడు. అటుగా ఒక పళ్ళు అమ్ముకునే రుద్దురాలు బుట్టలో పళ్ళు పెట్టుకొని వెళ్తుంది. కృష్ణుడు ఆమెను పిలిచి, అవ్వ, నాకు పళ్ళు కావాలి. ఆమె కృష్ణుడు ముద్దులొలికే ముఖాన్ని చూసి మురిసిపోయి, నాయన, నీ దగ్గర ఉన్న ధాన్యం గింజలు ఇస్తే పళ్ళు ఇస్తాను అంది. చిన్ని కృష్ణుడు పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్ళి తన 2 చేతులతో ధాన్యాన్ని తీసుకొని వస్తుండగా దారిలోనే చాలా గింజలు కింద పడిపోయాయి. చివరకు తన చిన్న చేతుల్లో 4-5 గింజలు మాత్రమే మిగిలాయి. కృష్ణుడు అమాయకంగా ఆ కొన్ని గింజలను బుట్టలో వేశాడు. ఆ రుద్దురాలు కృష్ణుడి అమాయకత్వానికి భక్తికి ఎంతగానో సంతోషించింది. గింజలు తక్కువగా ఉన్నా పట్టించుకోకుండా తన బుట్టలో పళ్ళన్నీ కృష్ణుడికి ఇచ్చేసింది. ఆనందంతో కృష్ణుని దీవించి ఖాళీ బుట్టను నెత్తి మీద పెట్టుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యింది. దారిలో బుట్ట బరువుగా అనిపించి కిందకు దించి చూసింది. అంతే, ఆమె ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. ఆ బుట్టలో పళ్ళకి బదులుగా మెరిసిపోయే నవరత్నాలు, బంగారు నాణాలు నిండి ఉన్నాయి. కృష్ణుడు ఆమె ప్రేమాభిమానాలకు మెచ్చి అపార సంపదను ప్రసాదించారు. కథలోని నీతి: భగవంతునికి ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో, ఎంత స్వచ్ఛమైన మనసుతో ఇచ్చామనేదే ముఖ్యం. భక్తితో చిన్న తులసి దళం ఇచ్చిన ఆయన కొండంతా ఇస్తాడు. నా కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, మీ ప్రిన్సెస్ రాపిన్. ఈరోజు కథ ఏంటంటే భక్త కన్నప్ప కథ అండి. శివుని భక్తుడు. శ్రీకాళహస్తి తిన్నడు అమాయకపు బోయేవాడు వేటగాడు ఉండేవాడు. అతనికి అడవిలో ఉన్న శివలింగం ప్రాణం. అమాయక భక్తి, పూజా విధానం తెలియని తిన్నడు. తను వేటాడిన మాంసాన్ని నోటితో రుచి చూసి రుచిగా ఉందో లేదో అని మంచిగా ఉన్న భాగాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టేవాడు. అలాగే నోటితో నది నీటిని తెచ్చి లింగానికి అభిషేకం చేసేవాడు. లోకరీత్యా ఇది తప్పు కావచ్చు, కానీ అతని భక్తి నిష్కల్మషమైనది. శివుని పరీక్ష. తిన్నడు భక్తిని లోకానికి చాటాలని శివుడు ఒక లీల చేశాడు. ఒకరోజు శివలింగం కంటి నుండి రక్తం కారడం మొదలయ్యింది. కన్ను సమర్పణ. అది చూసి తిన్నడు తట్టుకోలేకపోయాడు. వెంటనే అడవిలో ఉన్న మూలికలన్నీ తెచ్చి రాశాడు. తగ్గలేదు. దాంతో ఏమాత్రం ఆలోచించకుండా తన బాణంతో
సొంత కంటిని పెకిలించి శివలింగానికి పెట్టాడు. రక్తం ఆగింది. మరో పరీక్ష. కాసేపటికి శివుని రెండో కన్ను కూడా రక్తం కారడం మొదలైంది. తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. రెండో కంటిని కూడా తీసేస్తే లింగం ఎక్కడుందో కనిపించదు కదా. అందుకని గుర్తు కోసం తన కాలి బొటన వేలిని శివుడి రెండో కంటి మీద పెట్టి తన రెండో కంటిని పెకిలించబోయాడు. కన్నప్పగా మారడం. తిన్నడు అసాధారణమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై అతని చేతిని పట్టుకొని ఆపాడు. తిన్నడికి చూపును ప్రసాదించి తన కళ్ళని స్వామికి అర్పించబోయాడు కాబట్టి తనకి కన్నప్ప అని పేరు పెట్టారు. తన చెంతనే ముక్తిని ప్రసాదించాడు. నీతి. దేవుడికి కావాల్సింది మంత్రాలు, ఆడంబరాలు కాదు, కపటం లేని స్వచ్ఛమైన ప్రేమ, భక్తి మాత్రమే. ఆ కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, మీ ప్రిన్సెస్ శ్రావ్యన్. ఈరోజు కథ ఏమిటంటే శివుడు మరియు పేద రైతు కథ. అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి భగవంతుడిపై చాలా భక్తి. పూజలు చేయడానికి డబ్బులు కానీ, పళ్ళు కానీ, పూలు కానీ ఏమీ ఉండేవి కావు. ఒకరోజు అతను శివాలయానికి వెళ్ళాడు. గుడిలో అందరూ శివుడికి ఎన్నో రకాల పళ్ళు, పాలు, బంగారు ఆభరణాలు సమర్పిస్తున్నారు. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. స్వామి, నా దగ్గర నీకివ్వడానికి ఏదీ లేదు. కేవలం ఈ కన్నీళ్ళు, మనసు మాత్రమే ఉన్నాయి అని ఏడుస్తూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న చెట్టు నుండి బిల్వపత్రాలు, మారేడు ఆకులను కోసి శివలింగం పైన పెట్టారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. చుట్టూ ఉన్న ధనవంతులు పూజలు కాదని ఆ పేద రైతు భక్తికి మెచ్చి అతనికి దర్శనం ఇచ్చారు. శివుడు రైతుతో ఇలా అన్నాడు, నాకు నీ బంగారంతోనో డబ్బుతోనో పని లేదు. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ఆకులు చాలు. నీ భక్తికి నేను సంతోషించాను. శివుడు అతన్ని దీవించి అతని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. కథలోని నీతి. దేవుడికి మనం ఇచ్చే ధనం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. నిజమైన భక్తితో, ప్రేమతో ఏమి ఇచ్చినా స్వీకరిస్తాడు. ఈ కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, మీ ప్రిన్సెస్ శ్రావ్యన్. ఈరోజు కథ ఏమిటంటే బాలమురుగన్ దీపం. ఒకరోజు కైలాసంలో పరమశివుడు, పార్వతీదేవి కూర్చొని ఉన్నారు. చిన్నపిల్లవాడైన సుబ్రహ్మణ్య స్వామి ఆడుకుంటూ వారి దగ్గరికి వచ్చారు. స్వామి చేతిలో చిన్న మట్టి ప్రమిద దీపం ఉంది. దాన్ని చూసి పార్వతీదేవి నవ్వి, ఏంటి కుమారా, మీ అన్నయ్య వినాయకుడేమో లడ్డూలు, పళ్ళు కావాలని అంటాడు. నువ్వేమో ఈ చిన్న మట్టి ప్రమిదను పట్టుకొని ఇంత సంతోషంగా ఉన్నావు. దీనివల్ల నీకేమొస్తుంది అని అడిగింది పార్వతీదేవి. సుబ్రహ్మణ్య స్వామి అమాయకంగా, అమ్మా, ఈ మట్టి ప్రమిద ఒంటరిగా ఉన్నప్పుడు చీకటిగా ఖాళీగా ఉంది. కానీ ఇందులో నూనె పోసి ఒత్తివేసి వెలిగిస్తే అందరికీ వెలుతురునిస్తుంది, పక్కన ఉన్న చీకటిని పోగొడుతుంది. ఇది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. పక్కనే ఉన్న శివుడు కుమారస్వామి మాటలకు ఎంతో సంతోషించి, చూసావా పార్వతి, మన కోసం మనం బతికితే అందులో పెద్ద సంతోషం లేదు. ఈ చిన్న దీపంలాగా ఎవరైతే ఇతరుల జీవితాల్లోని చీకట్లను, కష్టాలను పోగొట్టి వెలుగుని నింపుతారో వారే జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుతారు. నా చిన్న కుమారుడు ఈరోజే ఆ నిజం తెలుసుకున్నాడు. శివపార్వతులు ఇద్దరు బాలసుబ్రహ్మణ్య స్వామిని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దాడారు. ఈ కథలోని నీతి.
మన గురించి మనం ఆలోచించుకోవడం కంటే ఇతరులకు సహాయం చేయడంలోని మరియు ఇతరుల మొహంలో సంతోషాన్ని చూడడంలోని నిజమైన తృప్తి, ఆనందం ఉన్నాయి. నా కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, మీ ప్రిన్సెస్ రావ్యాని. ఈరోజు కథ ఏమిటంటే నెయ్యి బొట్టు అయ్యప్ప కరుణ. శబరిమల యాత్రలో స్వామికి అభిషేకం చేయడానికి ప్రతి భక్తుడు కొబ్బరికాయ, నెయ్యి తీసుకెళ్తారు. ఒక పేద ముసలాయన ఎంతో కష్టపడి అడవుల్లో నడుస్తూ శబరిమల చేరుకున్నాడు. కానీ దారిలో ఎక్కడో పడిపోవడం వల్ల అతని కొబ్బరికాయ పగిలిపోయింది. అందులో ఉన్న నెయ్యి అంతా కారిపోయింది. చివరకు ఒకటంటే ఒకటి నెయ్యి బొట్టు మాత్రమే మిగిలింది. ఆ ముసలాయన గుడి మెట్లు ఎక్కుతూ ఏడవడం మొదలుపెట్టాడు. స్వామి, నీ కోసం తెచ్చిన నెయ్యి అంతా వృధా అయిపోయింది. ఈ ఒక్క బొట్టుతో నేను అభిషేకం ఎలా చేయను? నన్ను క్షమించు తండ్రి అని బాధపడ్డాడు. అతను గర్భగుడి ముందుకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఒక్క నెయ్యి బొట్టును స్వామి మీద అభిషేకం చేశాడు. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ ఒక్క చిన్న నెయ్యి బొట్టు స్వామి విగ్రహం మీద పడగానే కొండంత నెయ్యిలా మారి విగ్రహం అంతా ముంచెత్తింది. గర్భగుడి అంతా నెయ్యి సువాసనలతో నిండిపోయింది. అక్కడ ఉన్న పూజారులు, మిగతా భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ ముసలాయన తెచ్చిన ఒక్క బొట్టు నెయ్యి 100 కిలోల నెయ్యి కంటే గొప్పగా అభిషేకించింది. ఈ కథలోని నీతి: దేవుడికి ఎంత ఎక్కువ ఇచ్చామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో ఇచ్చామనేదే ముఖ్యం. మన కంట తడికి, నిజాయితీకి భగవంతుడు ఎప్పుడూ లొంగిపోతాడు. నా కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, మీ ప్రిన్సెస్ రావ్యాని. ఈరోజు కథ ఏంటంటే సింధూర హనుమంతుడు కదండి. ఒకరోజు సీతాదేవి సింధూరం బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోయి, అమ్మా, నుదుట ఆ ఎర్రటి సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగాడు. సీతాదేవి నవ్వి, ఆంజనేయ, ఇలా సింధూరం పెట్టుకుంటే మన శ్రీరాముడు ఆయుష్, ఆరోగ్యం పెరుగుతాయి అని సీతాదేవి చెప్పింది. రాముడిపై అమితమైన భక్తి ఉన్న హనుమంతుడు వెంటనే ఒక పెద్ద నిర్ణయానికి వచ్చాడు. కొద్దిగా సింధూరం పెడితేనే రాముడు ఆయుష్ అంత పెరిగితే నా ఒళ్ళంతా సింధూరం రాసుకుంటే నా స్వామి ఎంతకాలం వర్ధిల్లుతాడో అని భావించాడు. వెంటనే ఒళ్ళంతా ఎర్రటి సింధూరాన్ని పూసేసుకొని శ్రీరాముడి సభకు వెళ్ళాడు. హనుమంతుడి అమాయకత్వాన్ని, ఆయన నిష్కల్మషమైన భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో మురిసిపోయి అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కథలో నీతి: దేవుడికి కావాల్సిందే ఆడంబరాలు కావు, హనుమంతుడి లాంటి పవిత్రమైన కపటం లేని భక్తి మాత్రమే. నా కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.